ఒకప్పుడు కోటీశ్వరుడు ఓ పిసినారి ఉండేవాడు. తన సంపదను పెంచుకోవడమే తప్ప ఎవరికి పైసా కూడా దానం చేసేవాడు కాదు. ఒకసారి అతడు ఒక ముఖ్యమైన పని నిమిత్తం రైల్లో ప్రయాణించవలసి వచ్చింది. అప్పుడు అతని సూట్ కేస్ నిండా కట్టల కొద్ది డబ్బుంది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి రైలు పట్టాలపై నీరు ఉప్పొంగి అతడు ప్రయాణించే రైలు ఆగిపోయింది. 4 రోజుల పాటు వర్షం తెరపివ్వకపోవడంతో ప్రయాణికులందరూ ఆకలితో అలమటించారు. కోట్లాది రూపాయలున్న పిసినారి ధనవంతుడికి ఒక్క మెతుకు కూడా దొరకలేదు. చివరికి వర్షం తగ్గగానే దూరంగా పొగ కనిపించడంతో ఆకలితో ఉన్న వారందరికీ ఆశ చిగురించింది. పిసినారి ధనవంతుడు తనకున్న కొద్దిపాటి బలంతో సూట్ కేసుని పట్టుకొని నడుములోతు నీటిలో నడుచుకుంటూ ఆ పొగ వస్తున్న చోటికి చేరుకున్నాడు. అక్కడక వృద్ధ బిచ్చగత్తె గంజి కాచుకోవడం చూసి, అమ్మా, నా దగ్గర కోట్ల రూపాయలున్నాయి, నా ఆకలి తీర్చడానికి ఒక గంటెడు గంజి ఇవ్వు, ఈ డబ్బు మొత్తం నీకు ఇస్తాను అని దీనంగా వేడుకున్నాడు. ఆమె జాలిపడి, నాయనా, నీ ఆకలి తీర్చుకోలేని ఈ డబ్బు నాకెందుకు, నీకు ఈ గంజి చాలా అవసరం అని ప్రేమగా గంజి నింపిన పాత్రను అందించింది. బిచ్చగత్తె ఇచ్చిన గంజి తాగిన తర్వాత ఆ ధనవంతుడికి జ్ఞానోదయం కలిగింది. కోట్లు ఉన్న ఆకలి తీరదని, కానీ ఆ బిచ్చగత్తె ఇచ్చిన ఒక గిన్నె గంజి ప్రాణం నిలబెట్టిందని గ్రహించాడు. నిజమైన సంపద దానం చేయడంలోనే ఉంది అని తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి అతని మనస్సు మారిపోయింది. తన పిసినారితనాన్ని విడిచిపెట్టి తన సంపద మొత్తాన్ని పేదలకి, అనాథలకి దానం చేశాడు. దాన ధర్మాలు చేస్తూ మానవత్వ విలువలను గ్రహించి నిజమైన ఆనందాన్ని పొందసాగాడు.